నమస్కారం వెన్నెల న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వల్లభా డైరీ పాలు కల్తీ ఆరోపణలను ఖండించిన బొల్ల అభివృద్ధి పదంలో తిమ్మాయిపాలెం ముందంజర్ 2,80,00,000తో పలు అభివృద్ధి పనులు పాక్పై సర్జికల్ స్ట్రైక్స్ పట్ల హర్షం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు వల్లభా డైరీలో పాలు కల్తీ పాలు వస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పడం సరైన పద్ధతి కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కల్తీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాల్సిన అవసరం తనకు లేదన్నారు కేవలం 0.4% వెన్న శాతం తక్కువగా ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు కంపెనీపై కేసు నమోదు చేశారన్నారు ఈ విషయంపై కోర్టులో తేల్చుకుంటామని తెలియజేశారు 1995 నుండి పాల వ్యాపారం చేస్తున్నారని తనకు జాతీయ స్థాయిలో మంచి పేరుందన్నారు శాసనసభ్యులు కల్తీ పాల వ్యాపారాలు చేస్తున్నారు అన్న విషయాన్ని ఖండించారు రైతులపై అక్రమ కేసులు బనాయించానని ఎమ్మెల్యే అనడం బాధాకరమన్నారు తాను రైతులపై కేసు పెట్టినట్లు ఎమ్మెల్యే నిరూపించాలన్నారు మా మీద ఎలా జరిగింది దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయితే ముఖేష్ అంబానీ గారు ఎండి మేనేజింగ్ డైరెక్టర్ చైర్పర్సన్ అయితే ఆయన బాడు కోర్టుకి దానికి సమస్యలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీకి ఎవరైతే ఇదంతా పూర్తి స్థాయిలో బాధ్యతగా ఉంటాడో ఆ బాధ్యత అయిన వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు ఆయన ఈ లీగల్గా ఏవి వచ్చినా దానికి సంబంధించి ఆయన వెళ్తాడు అంతేగాని మేమేదో మార్చాల్సిన పనో తీర్చాల్సిన పనో అలాంటివి ఉండవు నీ మీద కోర్టుకు పోవాలి నీ మీద పరువు నష్టం రావేయాలి ఇటు మీద నేను వదిలిపెట్టను నేను వేస్తాను వదిలిపెట్టే ప్రశ్న చట్ట ప్రకారం నువ్వు మాట్లాడింది ఏం మాట్లాడావో అవన్నీ కూడా నువ్వు డ్యామేజ్ కింద మాట్లాడావు నా వల్లభ మిల్క్ అనేది చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా నీకు దమ్ముంటే మిస్టర్ శాసనసభ్యులు గారు మీరు రండి మీ ఆఫీసర్లను తీసుకుని రండి ప్రభుత్వం మీది ఇప్పుడు రా పాలల్లో ఎక్కడైనా ఏదైనా తేడా ఉంటే సీజ్ చేసి ఏర్పాటు చేయి అది నువ్వు ఛాలెంజ్గా తీసుకో ఇవాళ ఒక్కరోజు కాదుగా రోజు జరుగుతుందయ్యా ఎమ్మెల్యే గారు రా ఫ్యాక్టరీ కాడికి రా నీలాగా క్రిమినల్ బ్రెయిన్ నీలాగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి దోపిడీ చేయటం నాకు చేత కాదు నాయన అది ఆ పాత్ర నీది నువ్వు మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు నీకు గినక నిజమైన పూర్తి స్థాయిలో నువ్వు శాసనసభ్యుడు అనిపించుకోవాలంటే బ్రహ్మనాయుడు గారి ఫ్యాక్టరీ కాడికి రా నువ్వు రా నేను వస్తా నీ ఆఫీసర్లను తీసుకురా ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ తీసుకురా ల్యాబ్ వాళ్ళని తీసుకురా అక్కడ చెక్ చేయించు సీజ్ చేయించే రైటు మీకుంది అలాంటి తప్పు చేస్తే నాకు ఆ వ్యాపారం అవసరం లేదు అలాంటి క్లారిటీగా చెప్తున్నా నీకు మీరు ఇంకొకసారి ఆలోచించండి శాసనసభ్యులు గారు మీరు ప్రభుత్వం మీరున్నారు మీ చేతగాని ప్రభుత్వం వచ్చి చూడొచ్చుగా అక్కడ ఏదైనా ఉంటే చెప్పొచ్చుగా చూపించు ఏందో నా డైరీలో ఏం తప్పుందో చేతగాని మాటలు మాట్లాడితే ఎట్లా కుదిరిద్ది నువ్వు రా డైరెక్ట్గా రాజకీయంగా రా నువ్వేంటో నేనేంటో తెలుసుకుందాం అంతేగాని చిల్లర మాటలు చిల్లర ఆలోచనలు చేయగాకు చెప్పారు కోర్టులో ఇక్కడ ఇది ఫస్ట్ ఫుడ్ కేసు వినసంలో దీని మీద కరువు ఇంకా స్టడీ చేయాల్సి ఉంది మాకు దీని మీద ఇంతకుముందు అనుభవం లేదు అనే మాట మన పీపీ గారే చెప్పారు అందుకే నాకు సరైన న్యాయం జరగలేదు కాబట్టి మళ్ళీ మేము అప్పీల్కి పర్మిషన్ తీసుకుని పైకి వేసాం అది ఫుడ్ అడల్టరేటెడ్ అది ఇంకో కేసు కాదు సబ్స్టాండర్డ్ కేసు అంటే 1% కన్నా తక్కువ వచ్చిందని వాళ్ళు రాశారు సెంట్రల్ ల్యాబొరేటరీలో అది అన్సేఫర్ ఎందుకన్నాడంటే దాంట్లో ఫార్మాలిటీ వాళ్ళు కలిపారు కాబట్టి ఇది సబ్స్టాండర్డ్ ఇక్కడ అన్సేఫ్గా ఉందని రాశాడు ఆయన అంటే కంపెనీలో జరిగింది కదా ఆ శాంపిల్ అన్సేఫ్ అక్కడికి వెళ్ళింది శాంపిల్ పర్టికులర్ ఆ బ్యాచ్ అది జరిగిన విషయం దాన్ని ఇంకా అనేక రకాలుగా వక్రీకరించి ఇక్కడ కల్తీ పాలు అది ఇదంతా యాక్చువల్ ఒరిజినల్ చాలా పేపర్లు వాస్తవంగా రాశారు ఇదంతా రాయాలి ఇది రాస్తుంది వేరే విషయం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటానని చెప్పిన మాట నిలబెట్టుకున్నారని బీజేపీ నర్సరావుపేట కో కన్వీనర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పెండెల శ్రీనివాసరావు అన్నారు స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెండెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉగ్రదాడిలో అసూలు బాసిన 42 మందికి ప్రతీకారంగా ఈ రోజు పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ యుద్ధ ప్రాతిపదికన దాడులు చేసి 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టడం సరైన నిర్ణయం అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరణించిన ఒక్కొక్కరికి 10 మందిని మట్టుపెట్టడం జరుగుతుందని ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు నెరవేర్చుకున్నారన్నారు భారత ప్రజలు కొద్ది రోజులుగా ఏదైతే పుల్వామా దాడిలో 40 మంది భారత వీర జవాన్లు మరణించారో ఆ ప్రతీకార జ్వాల భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు
ఒక్క మనిషికి 10 మందిని సమాధానంగా ప్రాణాలు కోల్పోయే విధంగా చేద్దామని చెప్తే ఈ రోజున భారతదేశ 130 మంది కోట్ల ప్రజలు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ హక్కులు ఇచ్చి ఈరోజు తెల్లవారుజామున 3:30కి సర్జికల్ స్ట్రైక్ ప్రారంభించి 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి దేశంలోకి వెళ్ళి ఉగ్రవాద ఏదైతే జైషే మహమ్మద్ ఉగ్రవాది స్థావరాలు కట్టుదిట్టమైన ప్రాంతాల్లో 3 ఉన్నాయో ఆ 3 ఏరియాలో 3 ధ్వంసం చేసి సుమారు 300 పైచిలకు 400 మంది దాకా ఉగ్రవాదుల్ని మట్టి పెట్టిన గంత భారత సైన్యాన్ని తెలియపరుస్తున్నాం. ఆ రోజు మోడీ గారు చెప్పారు ఒకరికి 10 మంది ప్రాణాలు తీయాలి, ఏదన్నారో 40 మందికి 10 చొప్పున 400 పైచిలకు మందిని మట్టుబెట్టి ఆ ముష్కర్ని ఆ పాకిస్తాన్కి భారతదేశం దమ్మ ధైర్యాలు చూపించడం జరిగింది. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమనేది మహాత్మా గాంధీ సిద్ధాంతం ఆ రోజు అయితే, ఈరోజు భారత ప్రజల మీద భారత ప్రభుత్వం మీద ఒక్క చెంప కొడితే 10 సార్లు కొట్టే విధంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రజల ఆత్మస్థైర్యాన్ని నింపి భారత ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో రగిలిపోతున్నారో నా కుటుంబ సభ్యులు నా భారత మాత ముద్దు బిడ్డలు చనిపోయారో ప్రతీకార జ్వాలలకి ఈ రోజున యావత్ భారతదేశం ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారు ఇలాంటి ప్రధాని కావాలి, ఇలాంటి వీర సైనికుల్ని అతమార్చినోడికి తగు రీతిలో బుద్ధి చెప్పిన వాయుసేన మిలిటరీ మొత్తానికి ఈ రోజున భారత జాతి 130 కోట్ల మంది సెల్యూట్ చేసి అభినందన తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రధాని ముందుండే రాబోయే రోజుల్లో కూడా భారత సైనికుల జోలి వస్తే ఖబర్దార్ని హెచ్చరించి పక్క దేశాలకు కూడా హెచ్చరిక జారీ చేసిన ఇలాంటి నరేంద్ర మోడీ ప్రధాని గారు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈ రోజున వాళ్ళ ఉగ్రవాదాన్ని స్థావరాలను నాశనం చేసి వచ్చారో వీర జవాన్లకి అభినందన తెలియజేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బొల్లాపల్లి మండలకు మంచినీటి ఎద్దడి తీర్చడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొల్లాపల్లి మండలానికి చెందిన సంగినీడిపాలెం, నాయుడుపాలెం గ్రామాలతో పాటు వినుకొండ మండలంలోని రామలింగాపురం, నూజెండ్ల మండలంలోని భూమాయిపాలెం గ్రామాలకు చెందిన 105 కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన ఆయా గ్రామాల వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో అభివృద్ధి లేక ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తుందన్నారు. అదేవిధంగా బొల్లాపల్లి మండలంలో తాగడానికి చుక్క నీరు రాని దుస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పల్లెను ఆదుకోవడం జరుగుతుందన్నారు. పార్టీలో నూతనంగా చేరిన వారికి పార్టీ గుర్తుంచుకుంటుందని, మా మీద నమ్మకంతో చేరిన ప్రతి ఒక్క కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశారు. సంగినీడిపాలెం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నుండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం వారికి మేము అందరం కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి అంతేకాకుండా మా మీద ఎంతో నమ్మకం, ఎంతో ప్రేమ, అభిమానం, ఆదరణతో మీరందరూ కూడా మీ మనసుల్లో నాకు కాస్త స్థానం కల్పించారు. ఎప్పటికీ మర్చిపోను. అన్ని విధాల మీ అందరిని కూడా నా మనసులో దాచుకుంటాను. మీకు పూర్తి స్థాయిలో ఏ విషయంలో కూడా మీకు అండగా ఉంటానని మీకు అందరికి కూడా మాటిస్తున్నాను. ఎక్కడ కూడా ఈనాటి నుండి మనం అందరం కూడా కమిట్మెంట్గా పనిచేద్దాం. ఇక్కడ గెలుపు అనేది మన అందరిది. మనం ఈడ గెలిపించుకుంటే మన కుటుంబంలో మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మా కుటుంబ సభ్యుడు అని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా నేను మీకు అందుకోవడం. ఏదైతే గతంలో మీకు అబద్ధాలు కానీ అధికారం కోసం అడ్డదిడ్డంగా వచ్చే ఆలోచన కానీ బ్రహ్మనాయుడు గారికి కాదని మీకు అందరికి కూడా ఒక్కటే మాట చెప్తున్నా. నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా క్యారెక్టర్ ముఖ్యం. ఆ క్యారెక్టర్ని ఒక్క ఇంచు కూడా తగ్గించుకునే పరిస్థితే లేదు. మీ అందరికీ ఏదైతే మాట చెప్పానో ఆ మాటపై కమిట్మెంట్గా ఉంటాను. మాటకి విలువిస్తాను, మాటకి గౌరవిస్తాను. ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మీకు చెప్పిన మాటల్లో ఎక్కడ తేడా రాదని మీరు నన్ను నమ్మారు, నేను మిమ్మల్ని నమ్మాను. మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం. మనం అందరం ఒక కుటుంబ సభ్యులయ్యాం. అందరం కలిసి పోరాడదాం.
కంపల్సరిగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. అన్ని విధాలా మీ భారత ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై యుద్ధ ప్రాతిపదికన మెరుపు దాడులు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని సిపిఐ ఏరియా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు చాటుమాటుగా దాడులు చేసి ఉగ్రవాదులపై ఈ రోజున భారత సైన్యం సరైన బుద్ధి చెప్పిందన్నారు. పాకిస్తాన్లో 3 ఉగ్ర స్థావరాలపై భారత్ జవాన్లు మట్టుపెట్టి తిరిగి క్షేమంగా భారత్కు వచ్చినందుకు సిపిఐ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందన్నారు. భారత సైన్యానికి ఎటువంటి ఎదురు లేదన్నారు. కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను భారత జవాన్లు తరిమి కొట్టాలన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో శిబిరాలు వేసుకొని మన భారతదేశ సరిహద్దుల్లో దేశ రక్షణలో ఉన్నటువంటి భారత సైన్యాన్ని చాటుమాటుగా దాడులు చేసి హత్యలు గావిస్తున్నటువంటి ఉగ్రవాదులకి ఈ రోజున మన భారత సైన్యం ఈరోజు ఉదయాన సరైనటువంటి బుద్ధి చెప్పింది. 3 ప్రాంతాల్లో ఆ తీవ్రవాదులు ఉంటున్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎక్కడైతే తీవ్రవాదులు ఉంటున్నారో వాళ్ళని మట్టుపెట్టి మరలా సేఫ్గా చాలా క్షేమంగా తిరిగి వచ్చినటువంటి మన ఆర్మీ జవాన్లకి మన సైన్యానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు రెడ్ సాల్యూట్ తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి పాకిస్తాన్ కనుక ఇటువంటి తీవ్రవాదాన్ని కనుక పెంచి ప్రోత్సహిస్తే దానికి సరైన బుద్ధి చెప్పాల్సి వస్తుందని, దానికి మరి ఎప్పుడు కూడా భారత సైన్యం సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత సైన్యానికి ఎక్కడ కూడా ఎదురు లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను మొత్తాన్ని కూడా మీరు పక్కకి తప్పించండి లేదా వాళ్ళని మొత్తాన్ని మట్టుబెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాకిస్తాన్కి తీవ్రమైన హెచ్చరిక చేస్తాం. బొల్లాపల్లి మండలంలోని సరికొండపాలెం తండా గ్రామంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాల వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్ల బ్రహ్మనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాల వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకొని ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక పరిహారం అందించి ఒక్కొక్కరికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాల వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే బాధిత కుటుంబాల వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. బొల్లాపల్లి మండలంలోని సరికొండపాలెం తండాలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను డీసీసీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ నాయకులు చెన్నా శ్రీనివాసరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు చెన్నా శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడి వారి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు బియ్యం, దుప్పట్లు, సామాగ్రిని పంపిణీ చేశారు. బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండాలో ఈ 12 ఇళ్ళు దగ్గర కావడం చాలా బాధాకరం విషయం. ప్రభుత్వం వెంటనే వీళ్ళకి సహాయం అందించి పక్కా గృహాలు కట్టేలా చూడాలని మనం చేస్తున్నాం. ఈ విషయాన్ని మేము జనసేన పార్టీ అధినేత పాకులాం దృష్టికి కూడా తీసుకెళ్తాము. రేపు పర్యటనలో భాగంగా కళ్యాణ్ దగ్గర ఉంచుతాము. ఎనకొండ పర్యటనలో భాగంగా కళ్యాణ్ గారు ఈ గృహాలకు సంబంధించిన వీళ్ళకి ఏది డబ్బు పడకుండా ఏదైనా ఆర్థిక సాయం చేసేలాగా ఆయనకి విన్నవించుకుంటాము. అలానే అన్నయ్య మక్కెన మల్లికార్జునరావు గారు ఈ గృహాలు ఎవరైతే కలిపానో వాళ్ళందరికీ తలా 2000 ఇవ్వడానికి సుముఖత చూపించి కొంత సహాయం ఈ 10 రోజులు ఇబ్బంది లేకుండా సహాయంగా, అలానే మా జనసేన పార్టీ తరపు నుంచి కొన్ని నిత్యావసర వస్తువులు బియ్యము, కందిపప్పు, చింతపండు ఇవన్నీ తెలియజేస్తాం. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారితో కూడా ప్రస్తావిస్తాం. ఇక మీదట పక్కా ఇళ్లు కట్టుకొని ఇటువంటి పరిణామాలు మళ్ళీ జరగకుండా చూడాలని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగకుండా ఉండాలి. ఇలానే రేపు మేము వేరే నియోజకవర్గం మా మిత్రులకు కూడా చెప్పాము. వాళ్ళు కూడా బియ్యము, డబ్బులు సహాయం చేస్తున్నారు. వాళ్ళు కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు రేపు రాగానే మేము తీసుకొని మీ దగ్గరకు వచ్చి వాళ్ళ నుంచి కూడా ఎంతో కొంత సహాయం ఇస్తామని తెలియజేస్తాం. సేవల్యాపురం మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా సేవల్యాపురం మండల పంచాయతీ అధికారి ఎస్ రూపవతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ శ్రీకృష్ణ అనారోగ్యరీత్యా సాధారణ బదిలీపై ప్రకాశం జిల్లా తర్లుబాడుకు వెళ్లగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన రూపవతిని కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రధాని మోదీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థలపై మంగళవారం తెల్లవారుజామున సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి భారతదేశ సత్తా పాకిస్తాన్కు తెలియజేశారని బీజేపీ నాయకులు కట్టా సుబ్బారావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కట్టా సుబ్బారావు మాట్లాడుతూ గతంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో విధులు నిర్వహించడానికి వెళ్తున్న 44 మంది భారత్ సిఆర్ఎఫ్ సైనికులను
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే అహ్మద్ ఆత్మాహుతి తీవ్రవాద దాడిలో చనిపోయిన అమరవీర జవాన్లకు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ తరఫున ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు దేశ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దాయాది దేశమైన పాకిస్తాన్తో ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి దాడులు చేయడం భారతదేశ ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రధాని మోడీ అందించిన జై జవాన్ జై కిసాన్ నినాదంతో పూర్తిగా దేశంలో అమలుపరుస్తూ భారత ప్రజలకు పూర్తి భద్రత అందజేయడం జరుగుతుందన్నారు. దేశానికి ఒక పండుగ రోజు మన దేశం సిఆర్పిఎఫ్ సైనికుల మీద జరిగిన తీవ్రవాద దాడి చాలా బాధాకరమైంది. దానికి ప్రతీకారంగా మనవాళ్ళు మన సైన్యము త్రివిధ దళాలు సహకారంతో వైమానిక దాడులు చేయటం జరిగింది. అత్యంత వ్యూహాత్మకంగా భారత వైమానిక దళానికి చాలా హర్షించదగ్గ విషయము. ఈరోజు మనం చాలా పండుగ రోజు జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో దేశ భద్రత దేశ సౌభాతత్వాన్ని నిలపడానికి నిరంతరం శ్రమిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భారత సైనికులకి ఈరోజు మనం ఎంతో జైజైలు పలకాల్సిన సమయం. వారందరికీ ప్రత్యేక మనం సెల్యూట్ చేస్తున్నాము. వాళ్ళ యొక్క సేవలకి ఈరోజు దేశంలో ప్రతి ఒక్క పౌరుడు భద్రంగా ఉండటానికి వాళ్ళే మనకి కారణము. అలాగే అన్నం పెట్టే రైతులు కూడా చాలా గొప్పవాళ్ళు. ఈరోజు పాకిస్తానులో ఉన్న ఉగ్రవాద మూకలు ప్రతి జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద మూకలని అక్కడున్న స్థావరాలన్నింటినీ ధ్వంసం చేయటం జరిగింది. మనకి ఇది చాలా గొప్ప విషయము. అలానే పాకిస్తాన్ కూడా మనకు దాయాది దేశం అయినా సరే ఒక శాంతి సౌభాతృత్వంతో రెండు దేశాలు మెలిగి బాగుండాలని, తీవ్రవాదులు ఎవరికైనా ఇబ్బందే కాబట్టి తీవ్రవాదం మీద పాక్ కూడా దృష్టి పెట్టాలని, భారత్తో స్నేహస్తం ఉండి భారత్ కూడా బాగా ఉండి శాంతి, ప్రపంచానికి శాంతి అనేది ముఖ్యం కాబట్టి ప్రజల సౌభాతృత్వంతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన హైదరాబాద్ కార్వాన్ మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ సీనియర్ నాయకులు గుత్తా సుబ్బారావు, కట్టా సుబ్బారావు, అచ్యుతమూర్తయ్యలు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కట్టా సుబ్బారావు మాట్లాడుతూ బీజేపీ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో బలోపేతం చేయడంలో బాలరెడ్డి అహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు. పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి పార్టీని ఆంధ్రప్రదేశ్లో నలుదిశలా వ్యాపించిన ఘనత ఒక్క బాలరెడ్డికే దక్కుతుందన్నారు. మహానాయకుడు బీజేపీలో జాతీయ భావాలు, సనాతన ధర్మాలు అంటే ఎంతో గొప్పగా భావించే ఆయన జాతి సమైక్యత మీద పునాదుల మీద ఆయన భావజాలాన్ని నింపుకొని మొదటి నుంచి కడ వరకు జీవితాన్ని కొనసాగించే వరకు అదేవిధంగా నిలబడ్డారు. భారతీయ జనతా పార్టీలో హైదరాబాదులో ఒక గొప్ప ధైర్య సింహంగా పేరు పొందారు. భారతీయ జనతా పార్టీలో చాలా విశిష్టమైన సేవలు అందించారు ఆయన. వారితోటి కూడా నాకు కొంత అనుబంధం ఉంది. గుత్తా సుబ్బారావు గారంటే ఆయన నేను చెప్పంగానే ఆయన రిసీవ్ చేసుకొని నేను ఎన్నో కలవటం జరిగింది వారిని. నా విషయం మీద కూడా మంచి వర్కర్గా నా గురించి అన్ని తెలుసుకొని కన్నా లక్ష్మణ్ గారికి కూడా ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ మంచి వర్కర్ ఉన్నాడు, ఆయన్ని పార్టీ పరంగా సపోర్ట్ చేయమంటం జరిగింది. వారు కన్నుమూయటం మాకెంతో బాధాకర విషయము. ఈ బీజేపీ పార్టీ తరఫున అందరం కూడా ఆయనకు ప్రత్యేక సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. వినుకొండ మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామ పంచాయతీ అత్యధిక నిధులతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని తిమ్మాయిపాలెం గ్రామ పంచాయతీ ప్రజలు తెలియజేశారు. గతంలో ప్రభుత్వాలు తమ గ్రామాన్ని అభివృద్ధికి నోచుకోక తమను విస్మరించడం జరిగిందని తిమ్మాయిపాలెం గ్రామ సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే సర్పంచ్ పల్లపు సుబ్బమ్మ వెంకటేశ్వర్లు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని మండలంలోనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. గ్రామంలో వాడవాడల చంద్రన బాట కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లను, మరుగుదొడ్లను, ఇంకుడు గుంతలను, సైడ్ డ్రైనేజీలను, శ్మశాన వాటికలను, అంగన్వాడీ కేంద్రాలను నిర్మించిన ఘనత ఒక్క సర్పంచ్కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పల్లపు సుబ్బమ్మ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ సహకారంతో 2,80,00,000 నిధులను తిమ్మాయిపాలెం గ్రామ పంచాయతీకి తీసుకుని రావడం జరిగిందని, ఇందులో భాగంగా ఎస్సీలకు, హిందువులకు శ్మశాన వాటికలు, అంగన్వాడీ కేంద్రాలు, డంపింగ్ యార్డ్, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు గ్రామ పంచాయతీ ప్రజల సహకారంతో నిధులను తీసుకువచ్చి గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రానున్న కాలంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయ సహకారంతో మరిన్ని నిధులు తీసుకుని వచ్చి గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతామన్నారు. జీవి ఆంజనేయులు గారు గెలిచినప్పటి నుంచి ఆయన హయాంలో మన పల్లపు వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. ఇంతకుముందు ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేదు. ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇంతకుముందు మామూలుగా కాలికి రోడ్డు మీద అంతా గతుకులమయం, బురద రోడ్డు. జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ గారి సారథ్యంలో ప్రతి ఒక్క చిన్న ఇరుకు గొంతు కూడా సీసీ రోడ్డుగా మారింది.
అలాగే మన చెక్ పోస్ట్ వద్ద నుండి మా ఊరు కుమ్మరిపాలెం పైన తిమ్మాయిపాలెం అంత దూరంలో అన్నీ ఇంతకుముందు గతుకుల రోడ్డుగా మారేది. అది కూడా ఇప్పుడు ఈ మన ఆంజనేయులు గారి సారథ్యంలో తార్ రోడ్డు వేయడం జరుగుతుంది. దీనికి భారీగా నిధులు కూడా వెచ్చడం జరిగింది. అలాగే మా ఊరిలో 200 మొత్తం ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి 90% మరుగుదొడ్లు, వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ అంతా వ్యవస్థ సక్రమంగా ఉంది. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు అంతా బాగా కంప్లీట్గా అయిపోయినాయి. ప్రస్తుతం అంటే ఇంకా ప్రెసిడెంట్ల కంటే ఇంతప్పుడు రోడ్లు ఏమి లేవు. నానా బాధలు పడి రోడ్లు అన్నీ తాడు రోడ్లు పోయించున్నారు. కొన్ని రోడ్లు ఆగిపోయి మళ్ళీ అతను ఎవరో పోయించలేదు. మా ఊర్లో సిమెంట్ రోడ్లు అన్నీ పోయించారు. ఇంకొండ రాక ఏక రోడ్లు పోయించారు. మళ్ళీ ఇలాంటి ప్రెసిడెంట్ చూడాలంటే మళ్ళీ అన్ని జనంలో ఎత్తాలి మేము. అలాంటి ప్రెసిడెంట్ దొరికారు మాకు. ఏంటండి అది ఎక్కడికైనా లేదా తిమ్మాయిపాలెం చేసినట్టు పనులు ఎక్కడ చేయలేదు. ఇచ్చిండు ఈ రోడ్లు సీసీ రోడ్లు బాగానే ఇచ్చిండండి. మాకు ఇవే ఇబ్బంది లేదు. ఇంకేమైనా పనులు జరగాల్సి ఉన్నాయి మీకు? ఏం లేదు, అన్నీ బాగానే చెప్పారు. సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మరుగుదొడ్లు కానీ. గారు మరియు వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వర్లు గారు వాళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఒక రోజు కూడా ఊరుకోకుండా ఏ పథకంలో ఏ నిధులు వచ్చినా ఎనీ టైం వాటి కోసం ట్రై చేసి గ్రామంలో పనులన్నీ కూడా మురుకాలు కానీ సీసీ రోడ్లు కానీ నెంబర్ 1 చేశారండి. వాళ్ళకు సుబ్బమ్మ గారు సర్పంచ్ గారు. ఇప్పుడు నెంబర్ 1 పోయిన గతం ప్రెసిడెంట్ల కంటే కూడా ఇప్పుడు ఉన్న సర్పంచ్ గారు నెంబర్ 1గా వర్క్స్ చేయించారు. నేను సర్పంచ్ అయినాక ఎమ్మెల్యే గారి సహకారంతో కొన్ని నిధులు ఆయన్ని ఎంబడబడి ఎంబడి తిరిగి చేపించి, కానీ ఒక్కోసాట మురుకాలం అయితే పోవడానికి ఇబ్బందికరంగా ఉండేది. రోడ్డు కానీ కానీ మన టైంలో మనం చేపించాము. ఒక చిన్న పెద్దని అన్ని కులాలకు అన్ని వర్గాలకు మనం సంసారంగా పని చేసినట్టుగా గుర్తింపు తెచ్చుకున్నాం ఎమ్మెల్యే గారి సహకారంతో. నిన్న మళ్ళీ 10 రోజుల కిందట ఇది రోడ్డు సీసీ రోడ్డు డ్రైన్స్ కుమ్మరిపాలెం తిమ్మాయిపాలెం 30 లక్షలు శాంక్షన్ చేసుకొచ్చి రోడ్డు వేసేసారు. కనుక మన అందరూ గ్రామ పెద్దలతోటి సహకారంతో మనం ముందుకెళ్దామని వెళ్ళాం. ఎమ్మెల్యే గారు ఆయన నుండి అన్ని చేసినవన్నీ ఆయన కూడా మనం సప్లై చేసిండు. ఏ ఒకటి ఇబ్బందికరం లేదు. మన పార్టీకి ఖచ్చితంగా పనిచేసాం. ఏ వర్గాన్ని ఏ కులంగా అడిగినా మనకి ఇబ్బంది అనేది లేదు. వాళ్ళందరూ అన్నదానంతో మనం ఇంత దూరం వచ్చినాం. అందువల్ల నమస్తే సార్. ఇప్పటివరకు ఎన్ని కోట్ల నిధులు తీసుకుని వచ్చారు? దాదాపు 3 కోట్ల దాకా వచ్చింది సార్. ఏదైతే 3 కోట్లు వచ్చింది. ఏమేమి తీసుకొని వచ్చారు 3 కోట్ల నిధులు? రోడ్డు, డ్రైనేజీ, సీసీ రోడ్డు, డ్రైనేజీ, రోడ్లు, శ్మశానాలు వాటి 2, అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి, ఇంకొకటి శాంక్షన్ ఉంది. ఇంకా కుమ్మరిపాలెం కూడా శాంక్షన్ ఉంది, శ్మశానం ఉంది. పారి పంచాయతీ ఆఫీస్ పారి కూడా చేసేసారు. అంగన్వాడీ బిల్డింగ్ పారి కూడా మిగతా ఇంకా చిన్న ఉన్నాయి సార్. ఈ మధ్య చెప్పాడని నాకు గుర్తు ఉండో ఏముండంటే మొత్తం మీద ఆల్రెడీ 3 కోట్ల లోపు ఉంటుంది. మిగతా ఊళ్ళో పెట్టి ఎన్నో చేశాను. ఎన్నో పెట్టి ఇక్కడ మాత్రం మనకి ఇబ్బందికరం లేదు. ఊర్లో ఎక్కడికి ఏ ఇబ్బంది లేదు. రిటర్న్లు కానీ, మరుగుదొడ్లు కానీ, గుంతలు కానీ. టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ టీడీపీ ఈపూరు మండల అధ్యక్షులు రాపర్ల జగ్గారావు, యార్డీ చైర్మన్ గన్నమనేని వెంకయ్య, వైస్ చైర్మన్ బెల్లంకొండ సైదులు ఆధ్వర్యంలో ధర్నా ర్యాలీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నెరవేర్చకుండా ప్రజలకు బీజేపీ ప్రభుత్వం నయవంచనకు గురి చేసిందన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తన చిత్తశుద్ధిని చూపించాలన్నారు. రైతులు పశుపోషణతో అధిక ఆదాయం సంపాదించుకోవచ్చని బైప్ ఏపీ ఇన్ఛార్జ్ ఎస్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈపూరు మండలంలోని చిట్టాపురం గ్రామంలో బైప్ ఐటీసీ సంస్థల ఆధ్వర్యంలో మేలుజాతి దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కృత్రిమ గర్భధారణ వలన పుట్టిన దూడలు వివిధ జాతుల పశువులను ప్రదర్శనకు ఉంచడం జరిగిందని, రైతులు పశువుల యాజమాన్య పద్ధతులను నిశితంగా పరిశీలించి వాటికి వచ్చే రోగాలు నివారణ గురించి అధికారులచే తెలుసుకోవాలని సూచించారు. పాత్ర గడ్డి తయారు చేయడం ద్వారా రైతులకు అనేక లాభాలు చేకూరుతాయని, రైతులు ఈ విధానాల్లో గడ్డిని తయారు చేసుకోవాలని సూచించారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.